రైట్ 8 సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ అమీబియా. చూడమ్మా, అసలు అమీబియా అంటే ఏంటి? అమీబియా అనేది ఒక యానిమల్. అది వాటర్ లో ఉండగలదు, ల్యాండ్ లో కూడా ఉండగలదు. ఓకేనమ్మా. అమీబియా అంటే నీళ్ళలో కూడా, భూమిపై కూడా ఉండి జీవించే ఒక జంతువులు. ఓకేనమ్మా. దాని మీద ఒక 8 సైలెంట్ ఫీచర్స్ రాయమంటున్నారు. ఫస్ట్ది, లివ్ ఇన్ 2 ప్లేసెస్. ఓకేనమ్మా. దే లివ్ బోత్ ఇన్ వాటర్ ఆన్ ల్యాండ్. ఈ ఈ యొక్క అమీబియన్స్ చిన్న వాటర్ లో ఉండగలదు, ల్యాండ్ లో కూడా ఉండగలదు. ఈ యాంఫిబియన్స్ చిన్నప్పుడు నీళ్ళలో ఉంటాయి, పెద్దయ్యాక అవి భూమిపై కూడా జీవిస్తాయి. బేబీ స్టేజ్ లో వాటర్ లో ఉంటది, అడల్ట్ స్టేజ్ వచ్చినప్పుడు ల్యాండ్ మీద ఉంటది. బేబీ ఫ్రాగ్ ట్యాడ్పోల్ అంటారు. ఈ ట్యాడ్పోల్ ఓన్లీ వాటర్ లో మాత్రం ఉండగలదు, బేబీ ఫ్రాగ్స్ బయట ఉండలేవు. నెక్స్ట్ చూడమ్మా, కోల్డ్ బ్లడెడ్ దేర్ బాడీ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. అంటే వెదర్ కోల్డ్ ఉంటే దాని బాడీ కోల్డ్ గా అవుతుంది, వెదర్ హాట్ ఉంటే బాడీ వెచ్చగా ఉంటది. ఇవి వాతావరణం ఎలా ఉంటే వీటి శరీరం కూడా అలాగే మారుతుంది. చలిలో చల్లగా, వేడిలో వేడిగా ఉంటది. ఓకేనమ్మా, డన్. మాయిస్ట్ స్కిన్ ఈజ్ సాఫ్ట్, వెట్ అండ్ హ్యాస్ నో స్కేల్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ బ్రీతింగ్. ఇక్కడ చూడండమ్మా, జాగ్రత్త వినండి. మాయిస్ట్ స్కిన్ అంటే స్కిన్ చాలా సాఫ్ట్ గా, చాలా వెట్ గా, చాలా స్మూత్ గా ఉంటది. ఓకేనమ్మా. స్కేల్స్ అనేవి ఉండవు చేపల్లాగా. ఓకేనమ్మా. వీటి చర్మం చాలా మృదువుగా, తడిగా ఉంటది. ఓకేనమ్మా. ఈ మాయిస్ట్ స్కిన్ వల్ల బ్రీత్ కి హెల్ప్ అవుతుంది, బాడీ కూల్ అవుతుంది, స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది డ్రైయింగ్ నుంచి. ఓకే. నెక్స్ట్ 4th పాయింట్, బ్రీతింగ్. యంగ్ వన్స్ యూస్ గిల్స్, అడల్ట్స్ యూస్ లంగ్స్ అండ్ స్కిన్. ఇక్కడ చూడమ్మా, బ్రీతింగ్. ఈ యొక్క యంగ్ వన్స్ అంటే చిన్న పిల్లలు గిల్స్ తో శ్వాస తీసుకుంటాయి. ఓకేనమ్మా. గిల్స్ అంటే తెలుసు కదా, బ్రీతింగ్ చేసే ఒక ఆర్గన్. ఓకేనమ్మా. ఫిష్ బ్రీతింగ్ ఆర్గన్స్ ని గిల్స్ అని అంటారు. ఓకేనమ్మా. ఈ చిన్న పిల్లలు గిల్స్ తో శ్వాస అనేవి తీసుకుంటాయి. పెద్దయిన తర్వాత ఊపిరితిత్తులు మరియు చర్మంతో శ్వాస అనేవి తీసుకుంటాయి. ఓకేనమ్మా. అది ఈ పాయింట్ కి అర్థం. అడల్ట్ యాంఫిబియన్స్ బ్రీతింగ్ లంగ్స్ నుంచి, స్కిన్ నుంచి తీసుకుంటాయి. అవి చిన్న యాంఫిబియన్స్ గిల్స్ ద్వారా బ్రీతింగ్ తీసుకుంటాయి. అంతే, సింపుల్. 4 limbs. మోస్ట్ హ్యావ్ 4 legs ఫర్ వాకింగ్ అండ్ స్విమ్మింగ్. ఈ యొక్క యాంఫిబియన్స్ కి 2 ఫ్రంట్ లెగ్స్, 2 బ్యాక్ లెగ్స్ ఉంటాయి. టోటల్ 4 limbs అన్నమాట. చాలా యాంఫిబియన్స్ కు 4 కాళ్ళు ఉంటాయి. ఓకేనమ్మా. జంపింగ్ కి, వాకింగ్ కి, స్విమ్మింగ్ కి యూజ్ చేయడం కోసం. ఓకేనమ్మా, డన్. వీటికి, ఫ్రాగ్స్ కి స్ట్రాంగ్ బ్యాక్ లెగ్స్ చాలా గట్టిగా ఉంటాయి జంపింగ్ చేయడానికి. ఓకేనమ్మా, డన్. హార్ట్ యాంఫిబియన్స్ కి 3 chambered హార్ట్ ఉంటది. ఈ హార్ట్ యాడ్స్ 2 upper chambers, 1 lower chamber. యాంఫిబియన్స్ గుండెలో 3 గదులు ఉంటాయి. హ్యూమన్స్ కి 4 chambers ఎలాగుంటే 2 arteries, 2 veins అలాగా ఫ్రాగ్స్ కూడా 3 chambers ఉంటాయి. ఎగ్స్ ఇన్ వాటర్. ఎగ్స్ ఆర్ జెల్లీ లైక్ అండ్ లేడ్ ఇన్ వాటర్. ఈ యాంఫిబియన్స్ ఎగ్స్ వాటర్ లో పెడతది అనమాట. ఈ ఎగ్స్ ఎలాగుంటాయి అంటే చాలా జెల్లీలా ఉంటది. ఓకేనమ్మా. జెల్లీ లాగా సాఫ్ట్ గా ఉంటది. వీటి గుడ్లు నీళ్ళల్లో పెడతాయి. ఇవి జెల్లీలా మృదువుగా ఉంటాయి. బేబీ యాంఫిబియన్స్ కి ఎక్కువ వాటర్ ఉండాలి బ్రతకడం కోసం. ఫ్రాగ్ ఒక ఎగ్స్ ఏమంటారు? స్పాన్ అంటారు. 1 ఫ్రాగ్ మెనీ ఎగ్స్ ని పెడతది అనమాట. లాస్ట్ వన్, మెటమార్ఫసిస్. దే చేంజ్ ఫ్రమ్ డ్యూరింగ్ గ్రోత్, టాడ్పోల్ టు అడల్ట్. మెటమార్ఫసిస్, ఫ్రాగ్, టర్డ్, సాలమండర్. ఇక్కడ చూడమ్మా, మెటమార్ఫసిస్ అంటే సింపుల్. పెరుగుతున్నప్పుడు వీటి శరీర ఆకారం మారుతుంది. దీన్నే మెటమార్ఫసిస్ అని అంటారు. ఫ్రాగ్ నుంచి టాడ్పోల్, టాడ్పోల్ నుంచి అడల్ట్ ఫ్రాగ్. ఓకేనమ్మా, డన్.